ఓజీ మూవీ క్రేజ్ రోజు రోజుకి పెరుగుకుంటూనే పోతుంది భయ్య. అండ్ డే బై డే ఎక్స్పెక్టేషన్స్ ఆడియన్స్ కి చాలా పెరుగుకుంటూ పోతున్నాయి. అండ్ ఇది కాదన్నట్టు రీసెంట్ గా తమనన్న కూడా ఛాలెంజ్ చేయడం మొదలు పెట్టేశాడు. నేను గడ్డం పెంచేసుకుంటా, మీసం పెంచేసుకుంటా ఓజీ రిలీజ్ వరకు, ఎందుకు అంటే మీసాలు తిప్పడానికి అని చెప్పేసి. అండ్ అదే కాకుండా రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ప్రియాంక గారు కూడా ఒక విషయం చెప్పారు భయ్య. లైక్ ఓజీ మూవీలో పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్ప యాక్టర్. అండ్ అదే కాకుండా ఆయన ఓజీ మూవీలో ఎన్నో సీన్స్ యాడ్ చేశారు. అండ్ అదే కాకుండా ఎన్నో సీక్వెన్సెస్ ని ఇంప్రొవైజ్ కూడా చేశారని చెప్పేసి. సో దీని వల్ల ఏదైనా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందా? ఎందుకంటే ఒక డైరెక్టర్ కి తన విజన్ ని ఎలా ముందటికి చూపెట్టాలి, ఆడియన్స్ ముందరికి ఎలా తీసుకెళ్లాలి అనేది బాగా తెలుసు. కానీ యాక్టర్స్ కూడా ఎన్నో సార్లు ఎన్నో సీక్వెన్సెస్ ని ఇంప్రూవైజ్ చేస్తూ ఉంటారు. కొన్ని సార్లు అది చాలా బాగా వర్కౌట్ అవుతూ ఉంటుంది. కానీ కొన్ని సార్లు అదే చాలా పెద్ద శాపంగా మారుతుంది. సో ఈసారి ఓజీ మూవీలో నిజంగా అది వర్కౌట్ అవుతుందా, లేకపోతే ఈసారి కూడా ఏదైనా మిస్టేక్ జరుగుతాయా మూవీలో అనేది కొంచెం ఒక టెన్షన్ అయితే క్రియేట్ చేసింది నాకు. కానీ ఓవరాల్ ఓజీ మూవీ మీద రోజు రోజుకి ఎక్స్పెక్టేషన్స్ మాత్రం చాలా పెరుగుకుంటూ పోతున్నాయి. అండ్ ప్రమోషన్స్ కూడా అదే లెవెల్లో ఉంటున్నాయి. అండ్ రిలీజ్ అయిన సాంగ్స్ అన్ని కూడా ఇప్పటి వరకు సూపర్ హిట్స్ కావడం వల్ల ఓజీ మూవీకి ఉన్న క్రేజ్ కి, పర్ఫెక్ట్ ప్రమోషన్స్ కి అండ్ పర్ఫెక్ట్ సాంగ్స్ అండ్ విజువల్స్ వల్ల నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది మూవీ ఎక్స్పెక్టేషన్ మాత్రం. సో చూద్దాం, ఎంతో దూరం లేదు, 1 వీక్ లోపల ఓజీ మూవీ రిలీజ్ కాబోతుంది. సో ఈ ఎక్స్పెక్టేషన్స్ ని మ్యాచ్ అవుతుందా లేదా, లేకపోతే ఏదైనా మిస్టేక్స్ జరుగుతాయా ఈసారి అనేది చూడడానికి నేనైతే చాలా ఎవేటెడ్ గా ఉన్నాను. బట్ ఐ హోప్ ఎవ్రీథింగ్ గోస్ రైట్, బికాస్ ఈ మూవీ మీద నాకు కూడా చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో మీ ఒపీనియన్ ఏంటి ఓజీ మూవీ మీద? కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి.